చూసి ఆడికి ఎలా ఉంటుంది తెలుసా, బుర్రంతా వేడెక్కిపోయి ఆ టైంలో రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు పుస్తకం పట్టుకున్న వాడికి ఎంత కోపం వస్తుంటుందో. సంవత్సరం అంతా చదివితే ఏ కోపం ఉండదు, ఎప్పటిదప్పుడు చదువుకోవాలి, అప్పుడు హ్యాపీగా ఉంటాం, ఫ్రీగా ఉంటాం. రేపు ఎగ్జామ్ అంటే హాయిగా ముందే పడుకుంటాడు, హాయిగా ప్రశాంతంగా వెళ్ళి రాస్తాడు. అప్పుడప్పుడు కొంతమంది చూస్తాను నేను, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న బైక్ నడుపుతూ ఉంటే వీళ్ళు పుస్తకాలు తీసి చూసారు ఎప్పుడైనా? వాళ్ళు బైక్ మీద వెళ్తూనే పుస్తకాలు తిరిగేస్తూ ఉంటారు పేజీలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత అంత గజీ బిజీ ఎంత బిజీ గజీ బిజీ అంత గజీ బిజే అంతే, ఇంకేముంటుంది అక్కడ. మళ్ళీ ఏం చెప్తారు తెలుసా, పేపర్ టఫ్గా వచ్చింది, తర్వాత దిద్దేవాడు సరిగ్గా దిద్దలేదు, అసలు ఈ క్వశ్చన్కి నేను సరైన ఆన్సర్ రాశాను, అన్నీ ఆళ్ళ మీద పెడతా. ఏమన్నా అది చేత్తో ఏమన్నా మాన్యువల్, అది కంప్యూటర్, అది నువ్వు ఏది రాస్తే అది వస్తుంది. లోతు పిల్లల్లా ఉండొద్దు, నోవాహు పిల్లల్లా ఉండాలి. కనుక లోతు పిల్లలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే కష్టపడటానికి ఇష్టపడని పిల్లలు. ఇది 3వ మాట. 4వ మాట చెప్తాను వినండి. 4వది ఏంటనంటే లోతు పిల్లలు ఎవరు అనంటే వీళ్ళు లోక మర్యాదను నేర్చుకున్నోళ్ళు. వీళ్ళు లోక మర్యాదను నేర్చుకున్న పిల్లలు. చూడండి ఒక మాట, ఆదికాండం 19వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఆదికాండం 19:32లో ఏముందంటే చూడండి, మన తండ్రికి ద్రాక్షరసం తాగించి అతనితో శయనించి, తర్వాత 31వ వచనం 31, ఆదికాండం 19:31, అట్లుండగాక తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున, చాలు ఏ మర్యాద అంటే ఇది లోక మర్యాద. లోతు పిల్లలకి లోక మర్యాదలు తెలుసు, నోవాహు పిల్లలకి దైవిక మర్యాదలు తెలుసు. వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళిద్దరు అక్కచెల్లెళ్ళు లోక మర్యాద చొప్పున మనతో పోవడానికి, పాపం చేయడానికి ఏ మనుషులోడు బయటోడు అని అంటున్నారంటే వీళ్ళకి ఏ మర్యాదలు తెలిసినాయి బాగా సొదొమలో అంటే లోక మర్యాదలు తెలుసు. కొంతమందికి అంత లోకమే తెలుసు, అసలు బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, చర్చి తెలియదు, సేవకుడు అంటే విలువ తెలియదు, బైబిల్ అంటే విలువ తెలియదు, ఏం తెలియదు కొంతమందికి. బయట మొత్తం లోకం, అంతా లోకం తెలుసు, లోక మర్యాదలన్నీ తెలుసు. లోక మర్యాదలన్నీ తెలిస్తే అలాంటి వాళ్ళు ఎవరు అని అంటే లోతు పిల్లలు. దైవిక మర్యాదలు తెలిస్తే మనము నోవాహు పిల్లలు. దైవిక మర్యాదను నేర్చుకోండి, ఉదయం లేవడం నేర్చుకోండి, బైబిల్ చదవడం నేర్చుకోండి, ప్రార్థన చేయటం నేర్చుకోండి, సరైన సమయానికి మందిరం వెళ్ళటం నేర్చుకోండి. ఇవన్నీ కూడా దైవిక మర్యాదలు. నీకంటూ సొంత బైబిల్ ఉండాలి, నీకంటూ ఒక సొంత డైరీ ఉండాలి, నువ్వు చక్కగా నీ అనుదిన నీ క్వైట్ టైం ఇవన్నీ కూడా నువ్వు మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉండాలి. ఇది దైవిక మర్యాద. లోతు పిల్లలు లోక మర్యాద. వీళ్ళ గురించి మనం చెప్పలేం. ఎన్నైనాయి ఇప్పటికి? 4 అయినాయి. మొదటి మాట ఏంటి? రక్షణ లేని పిల్లలు. రెండవది మొండి పిల్లలు, మాట వినని పిల్లలు. మూడవది కష్టపడటానికి ఇష్టపడని పిల్లలు. తర్వాత 4వది లోక మర్యాదను నేర్చుకున్న పిల్లలు. తర్వాత 5వది ఏంటనంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళనంటే పాపానికి తొందరపడే పిల్లలండి. పాపానికి తొందరపడే పిల్లలు. ఈ మాట చెప్పడానికి నాకు భయం వేస్తుంది, బాధ వేస్తుంది. పాపం చేయటానికి తొందరపడుతున్నారండి. వీళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, మనతో పోవడానికి ఎవడు లేడు కాబట్టి నేను పోతా, నువ్వు పాపం చేద్దాం. ఇదే పాపం మీద ఉన్న భీతి ప్రార్థన మీద లేదు, వాక్యం మీద లేదు, బైబిల్ మీద లేదు, దేవుడి మీద లేదు, అంతా లోకమే. పాపం చేయటానికి తొందరపడుతున్నారు. సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి మనుషులు లేడు, ఈరోజు నువ్వు రేపు నేను పోతా అని పాపం చేయటానికి తొందరపడుతున్నారండి. ఎంత భయంకరమైన పిల్లలండి వీళ్ళు. పాపానికి తొందరపడుతున్నారు. ఇక్కడున్న ఆడపిల్లలకి మగపిల్లలకి ఒక సేవకునిగా
నేను దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఇటు చూడండి, ఒక మాట చెప్తాను. తొందరపడకండి. ప్రతిదానికి ఓ సమయం ఉంటుంది. ఏదైనా సరే ప్రతిదానికి ఓ టైం ఉంది. ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగాలి. ఇప్పుడు పెళ్ళయ్యాక భార్యాభర్తలు సంతోషించే సమయం నువ్వు ముందే కావాలని కోరుకుంటే ఎట్లా? అంటే అది లోతు పిల్లలు తొందరపాటు కాదా? అది ప్రతిదానికి ఓ సమయం ఉంటుంది. చదివేటప్పుడు చదవండి, పెళ్లి వయసు వచ్చాక పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనేటప్పుడు పిల్లల్ని కనండి, వాళ్ళని పెంచేటప్పుడు పెంచండి, వాళ్ళని పెద్ద చేసేటప్పుడు ప్రతి దానికి సమయము కలదు అని బైబిల్ చెబుతూ ఉంటే ముందే తొందరపడితే ఎలా? నేను మొన్న హైదరాబాద్లో మెట్రో స్టేషన్లో నేను యువతల పక్కన నా ట్రైన్ కోసం చూస్తున్నాను. అటువైపున ఒక హై స్కూల్, కాలేజీ పిల్ల కాదు, స్కూల్ పిల్ల, మేబీ 9th క్లాస్ పిల్ల, స్కూల్ డ్రెస్సే వేసుకుంది. అటు పక్కన ఒకడి మీద పడిపోయి ఆడిని గిచ్చుతూ ఆడిని గిల్లుతూ ఎక్కడెక్కడో ముట్టుకుంటూ ఆ పిల్లని నేను యువతల పక్క నుంచి వాళ్ళని చూశాను. నాకు అనిపించింది ఆ పిల్ల 8th 9th 10th చదువుతుంది, హై స్కూల్ డ్రెస్ వేసుకుంది, స్కూల్ డ్రెస్ అది, యూనిఫామ్ అది. వాడితో ఎక్స్ట్రా చేస్తుందంటే ఎంత తొందరపడుతుంది ఆ పిల్ల? వయసు చిన్నది, అప్పుడే నీకు అలాంటి ఆలోచనలు ఏంటి? వేరే వాడితో తిరగాలనే ఆలోచన, వేరే వాడితో మాట్లాడాలనే ఆలోచన. వాళ్ళు లోతు పిల్లలు కాదా? అలాంటి వాళ్ళు లోతు పిల్లలు. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే తొందరపడకండి. వాళ్ళు ఎంత ఓపిక కలిగిన పిల్లలు, నోవాహు పిల్లలు. వాళ్ళేమో చూడండి దాన్ని వాళ్ళ నాన్న చెబితే నమ్మేశారు. పిచ్చివాళ్ళేం కాదు వాళ్ళు, ఓపిక ఉంది వాళ్ళకి. 120 సంవత్సరాలు